హాయ్ అందరికీ, నేను ఈరోజు గుంత పొంగనాలు చేయబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఏం లేదండి, నేనైతే ఇడ్లీ పిండి దోశ పిండి అడుగున మిగిలిపోతుంది కదా, అది నేను వేస్ట్ చేయకుండా దాంట్లో బియ్య పిండి ఏం కలపకూడదు. కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి అండ్ కొంచెం దోశ పిండి ఉంటే దోశ పిండి రెండు కలిపాను. కలిపిన తర్వాత కొంచెము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసాను, అంతేనండి. కొంచెం జీలకర్ర మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ క్యారెట్ ఆల్సో మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ పిండి ఇలా మనం పొంగనాలు చేసుకోవడమే. చూడండి, ఇలా ఉండాలి పిండి. నేనైతే బియ్య పిండి అస్సలు యాడ్ చేయలేదు, ఎలా చేయాలో మీకు చూపెడతాను. ఇప్పుడు మనకి ఇది గుంట పొంగనాలు దొరుకుతుంది కదా, దాంట్లో మనం కొంచెం నూనె వేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనండి ఈ గుంట పొంగనాలు దానికి మనము వీటికి ఇట్లా తుప్పులాగా వచ్చేస్తుంది కదా, ఎప్పుడైనా ఆయిల్ పెట్టి దాన్ని ఒక కవర్లో పెట్టుకోవాలి. వాడుకునే ముందు కొంచెం కడుక్కోవాలి. మీరు మామూలుగా పెడితే మీకు మొత్తం ఇనుము మొత్తం అది తినేస్తుంది, మీకు చిలుములాగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు కడిగి కొంచెం ఆయిల్ పూసి పెట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గుంట పొంగనాలు ఎలా వేయాలో చూపెడతాను చూడండి. చిన్న చిన్నవి వేసుకోండి. ఇది హెల్దీ కూడా అండి, ఎక్కువ ఆయిల్ ఉండదు కదా. చూడండి, ఇలా అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఇలా ఒక మూత పెట్టుకోండి. అవి కొంచెం రోస్టెడ్గా అవుతాయి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఎర్రగా కాల్చుకోండి, అంతే. చాలా బాగుంటాయి టేస్టీగా. 5 మినిట్స్ తర్వాత మీకు అయిపోతుంది. చూడండి, ఇలా ఎర్రగా అయింది కదా, ఇవి ఎర్రగా అయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం దీనిపైన నూనె యాడ్ చేసుకోవాలి, కొంచెం లైట్గా, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది. కొంచెం లైట్గా ఆ పచ్చి దగ్గర అంతా కొంచెం నూనె యాడ్ చేసుకొని చూడండి, ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. నేనైతే ఇనుపదే వాడతానండి, నాన్ స్టిక్ వాడను. ఇనుమే మంచిది కదా. చూడండి, ఇప్పుడు వీటిని అన్నిటినీ ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా కాలాయో. చూడండి ఎంత బాగా. ఇవి పైకి లేచి వస్తాయి కాలితే నీట్గా. చూడండి ఎంత బాగా అంటుకోకుండా భలే వస్తున్నాయి కదా. ఇలా తిప్పుకోవాలి వీటిని. మీకు నాన్ స్టిక్ అయితే ఇంకా పైకి ఇట్లా వచ్చేస్తాయి, కానీ నేను నాన్ స్టిక్ వాడనండి, వెంటనే వచ్చేస్తాయి. ఇనుప పనం ఏంటంటే, ఇనుపది ఏంటంటే కొంచెం మీకు టైం పడుతుంది. చూడండి, వీటన్నిటిని నిదానంగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా అన్నీ మనం టర్న్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అంతే అండి, గుంట పొంగనాలు రెడీ. ఈజీ మెథడ్లో మీకు బియ్య పిండి యాడ్ చేసుకోకుండా మీకు గుంట పొంగనాలు రెడీ. ఓకే.